జై సద్గురు ప్రభు మహారాజుకు. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్య తతిసిద్ధయో. మరి ఎంతోమంది ప్రపంచంలో అనేకమైనటువంటి జనం ఉన్నప్పటికీ కూడా అర్జున ఏ ఒకానొకడు మాత్రమో ఈ ఆధ్యాత్మికమైనటువంటి విద్య కోసం, ఈ ఆధ్యాత్మికమైనటువంటి వ్యవహారం కోసం, జన్మను తరింపజేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. అటువంటి వారిలో మనం ఎంతో ధన్యం చేసుకున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. మరి అంతమందిలో కూడా ఇప్పటిదాకా మనం ఓపికగా ఉన్నటువంటి ఇంకా మనం ఎంతో ధన్యులమయ్యాము. ముందుగా కార్యక్రమ కారణస్వరూపులైనటువంటి శ్రీ శ్రీ నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు పాదపద్మములకు, మరియు అలాగే కార్యక్రమ నిర్వాహకులైనటువంటి శ్రీ శ్రీ అఖండానంద షేక్ కాసిం రాజయోగ్ గారికి, అలాగే సభ అధ్యక్షులైనటువంటి శ్రీ శ్రీ నిత్యానంద మిట్టపల్లి కృష్ణమూర్తి రాజయోగి సద్గురు ప్రభువరేణ్యులకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గురుభక్తులందరికీ, గురుపుత్రులందరికీ అనేక జయగురులు సమర్పించుకుంటున్నాను. జై సద్గురు ప్రభు మహారాజుకు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బోధానందరామమూర్తిం పూర్ణబోధ ప్రసాదితం నిర్భయానందమయం శిష్యం మస్తాన్ రాజయోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభ కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరః. శ్రీ గురుభ్యో నమః. జీవితాన్ని కొనసాగించటం వేరు, అలాగే జీవితాన్ని సార్థకం చేసుకోవటం వేరు. రెండు విషయాలు కూడా పరస్పరం విరుద్ధంగా ఉంటాయి. జీవితాన్ని కొనసాగించడం అంటే ఎన్నో జన్మల యొక్క పుణ్య ఫలితము చేత మానవ జన్మకు వచ్చాము. జన్మకొచ్చి మరి కొంతమేర జన్మకు సంబంధించినటువంటి మనుషులకి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు, కొంత రుణాల రూపేణ కొన్ని కర్మలు చేసుకుంటూ, కొంత పుణ్యకార్యాలు, కొన్ని పాపకార్యాలు, లేకపోతే కొంత కార్యక్రమాలు చేసుకుంటూ ఎంతో కొంత పేరు సంపాదించుకొని మరలా ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి మరణం అనేటువంటి దారిలోకి మనం ప్రయాణం చేస్తున్నాం. ఆ విధంగా కొనసాగింపుగా ఈ జీవితం మనకి ప్రతి ఒక్కరికి సాగిపోతుంది. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జననం తప్పదు. ఇది జగమెరిగిన సత్యం. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్నముహితి. అర్జున, దేహమును విడిచి ఇంకొక దేహము మరలా ఈ కర్మఫలాల వల్ల వస్తుంది. ఈ దేహానికి బాల్యము, యవ్వనము, కౌమార్యము ఎలాగనో అలాగే ఈ దేహాన్ని విడిచి మరొక దేహం కూడా వస్తుందనేది మనకి శాస్త్ర రూపేణ తెలియజేయబడింది. ఇది అందరం కూడా మనం మొదటి నుంచి కూడా అందరి నోట కూడా మనం వింటూనే ఉన్నాం. మరి జీవితాన్ని ఇలా కొనసాగించుకుంటూ మరి బాల్యమందు కొంత తెలియక, యవ్వనమందు కొన్ని దుర్గుణాలచే, లేకపోతే కొన్ని వ్యవహారికమైనటువంటి విషయాల చేత, కొన్ని కామక్రోధాలతో మరి మనం వాటి యందు తగులుకొని, మరి కౌమార్యంలో పిల్లలు, బాధ్యతలు, మరి కుటుంబ వ్యవహారాలతో సగం సమయం గడిచిపోతుంది. మరి వార్ధక్యం, ముసలితనం, చేతగానితనం, మరి చూసి చూడక ఇటువంటి కార్యక్రమాలతో కొంత ధనము, సంపద రూపేణ ఈ విధంగా మన జీవితం గడిచిపోతూ ఉంది. తర్వాత మరణం అనేది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అది బాల్యమందో, యవ్వనమందో, ముదిమియందో అనేటువంటి పద్యంలో కూడా మనం విన్నాము. ఈ విధంగా జీవితాన్ని కొనసాగించుకుంటూ జన్మ వల్ల కర్మం చేసుకుంటూ మళ్ళా జన్మ, మరణం, ఇదే చరితాచరణంగా తిరుగుతుంది. దీన్ని ఏ విధంగా సార్థకం చేసుకోవాలనేటువంటి ఆలోచన మనకి రావటమే గొప్ప
దైవ సంకల్పంతో కూడుకొని ఉన్నది. అందరూ కూడా గురువు, దైవం, భక్తి అందరూ కలిగి ఉన్నారు. అందరూ కూడా ఏదో ఒక భక్తి రూపేణ, మరి ఏదో ఒక దైవ రూపేణ ఏదో ఒక కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు, కొనసాగిస్తున్నారు. మరి మన యొక్క సాంప్రదాయం యొక్క గొప్పతనం ఏమిటి? శ్రీ శ్రీ శివరామ దీక్షిత అచల గురు సాంప్రదాయం. మరి యొక్క ఈ సాంప్రదాయంలో గురు పరంపరలో మనం కొనసాగిస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నాము. మనం ఎంత మట్టుకు ప్రయాణం చేసుకుంటూ ఇప్పుడు మట్టుకి ఏ విధంగా మనం ముందుకు సాగుతున్నాము, మనం ఎన్ని విషయాలు నేర్చుకొని ఈ జన్మను సార్థకం చేసుకుంటున్నాము. ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే మనం ఏమి చేయాలి? అర్ధ గృహ నివర్తంతే శ్మశానే మిత్ర బాంధవ సుకృతం దుష్కృతం చైవ యచ్చతి మనుగచ్చతి. నీవు సంపాదించుకున్నటువంటి ధనము నీ ఇంటి వద్దనే ఆగిపోతుంది. నీవన్ను అనుకున్నటువంటి నీ బంధుమిత్రాదులు, ఫ్రెండ్స్, బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్మశానం వరకు వచ్చి ఆగిపోతారు. మరి ఏదైతే నువ్వు ఈ జన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్య కర్మల ఫలితాన్ని మూటగట్టుకొని మరలా ఏ జన్మకు సరిపడినటువంటి మూటగట్టుకున్నావో ఆ జన్మ ఎత్తడానికి నువ్వు మరలా ఈ లోకానికి రావాల్సినటువంటి అవసరం కలిగి ఉన్నావు. మరి దీన్ని ఎలా మనం అర్థం చేసుకొని ముందుకు సాగాలనేదే మనకి ఈ సాంప్రదాయం నేర్పిస్తూ ఉంది. కాలక్షేపోన కర్తవ్యం క్షీణమాయుర్దినే దినే యమస్య కరుణా నాస్తి కర్తవ్యం గురుం భజేత్ అన్నారు పెద్దలు. వ్యర్థమైనటువంటి కాలక్షేపాలతో, అనిత్యమైనటువంటి ప్రాపంచికపరమైనటువంటి విషయాలతో, అశాశ్వతమైనటువంటి బంధాలతో, అశాశ్వతమైనటువంటి బంధాలతో మరి ఈ జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం. కానీ ఇవన్నీ మనం ఇట్లా అండి నాయనగారు, ఇవన్నీ కూడా మనం మరి ఎన్ని చెప్పినా కానీ ఈ యముడు మన ప్రాణాన్ని పట్టుకుపోయేటప్పుడు ఇవన్నీ కూడా విడిచిపెట్టి పోవాల్సిన అవసరం మనకి ఏర్పడుతుంది. కాబట్టి మనలో దేహములో ప్రాణం ఉన్నప్పుడే, శరీరంలో మనకి చేవ ఉన్నప్పుడే ఈ యొక్క బాధ్యతను, గురు పరమాత్మను, ఈ యొక్క జన్మకు వచ్చినటువంటి కర్తవ్యాన్ని మరియు ఈ జన్మ రాకుండా మరలా కర్మ జన్మల యొక్క నిర్ణయాన్ని, భగవత్ తత్వాన్ని, గురువు యొక్క అవసరాన్ని గుర్తెరిగి మనము మసులుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇవన్నీ మనం ఆలోచించుకుంటున్నాం కాబట్టే అందరం కూడా ఈ గురు మార్గంలో ప్రయాణం చేసుకుంటూ వచ్చాం. అందుకే మనం సద్గురువుల యొక్క పాదాలను పట్టుకొని ఈ జన్మను సార్థకం చేసుకోవడానికి, తిరిగి మళ్ళా జనన మరణ ఘోర సంసారంలో పడకుండా ఉండటానికి మనం ప్రయత్నం చేసుకుంటూ ఉన్నాము. మరి మనలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి? ఈ శరీరంలో వెతుకుతూ రాగా నేను అనేటువంటి ఏదైతే ఉందో అది మనస్స, ప్రాణమా, దేహమా, ఇంద్రియాల ఏది అనేది మనకి గురువు ద్వారాగా మనం తెలుసుకోగలుగుతున్నాము. ఈ నేను అనేటువంటి ఏదైతే అహం ఉందో దానిని మనం తెలుసుకున్నట్లయితే ఆ నేను ఎవరో మనం పూర్తిగా తెలుసుకున్నట్లయితే మనం జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఎవరు? జై గురునాయన. రైట్. ఇకంతే. నేను యొక్క స్వరూపం ఏమిటో, నా యొక్క నిజ స్వరూపం ఏమిటో, ముందు బ్రహ్మం అంటే ఏమిటో ఆ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవటం కోసమే గురువుని చేరవలసినటువంటి అవసరం వచ్చింది మనకి.
ఈ విధంగా మనకి విశ్లేషణ జరిగినప్పుడు గురువు అవసరం ఏర్పడి నీ యొక్క నిజరూప స్థితిని నీవు మనస్సు కాదురా, దేహము కాదురా, దేహేంద్రియ ఇంద్రియములు కాదురా అని చెప్పి నీవు సచ్చిదానంద స్వరూప పరమాత్మవు నీవే అని తెలియజెప్పినాడు. అట్టి సచ్చిదానంద పరమాత్మ స్వరూపాన్ని నేను అని తెలుసుకున్నప్పుడు మాత్రమే దాని సహాయం చేత బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మము అనేటువంటి మహదాంకారం ఏదైతే ఉందో అది అహంకారములే కానీ అహంకారంలోకి వెళ్ళా మహదాంకారం కాబట్టి అట్టి మహదాంకారము ముందు మనం తెలుసుకొని అది కూడా అడ్డుగా ఉన్నది అనేటువంటి నిర్ణయాన్ని మనం సద్గురువుల ద్వారా నేర్చుకున్నట్లయితే ఆ అహంకారం మనకి అడ్డు రాకుండా మనకి ఒక దారి చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. జన్యమింపుగ వేసి సంధ్యవార్చిననేమి బ్రహ్మమందకగాడు బ్రాహ్మణుండు తిరుమని శ్రీచూర్ణ గురురే కలిడినను విష్ణునొందకగాడు వైష్ణవుండు బోధిరేకలు నుదుట పూసుకొనిననేమి శంభునొందకగాడు శైవజనుడు కాషాయ వస్త్రముల్ గట్టి కప్పిననేమి ఆశపోవకగాడు యతివరుండు ఇట్టి లౌకిక వేషాలు ఎన్ని వేసిన గాని గురుని చేరక సన్ముక్తి దొరకబోదు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని విభూతి రేఖలు అడ్డంగా పెట్టినా, ఎంత తెలుసుకున్నా కానీ గురుని చేరక లాస్ట్కి సన్ముక్తి దొరకబోదు అనేటువంటి విషయాన్ని ఈ పద్యంలో మనకి తెలియజేస్తున్నారు. ఈ విధంగా గురు పరంపరలో గురుని చేరినట్లయితే నీవెవరో, దేహమేమిటో, ప్రాణమేమిటో, నేను ఎక్కడ నుండి నేను వచ్చానో, తిరిగి నేను మరణాంతరం ఎక్కడికి వెళ్తున్నానో అనేటువంటి సందేహాలని నివృత్తి చేసుకుని మనము ఈ జన్మని తరింపజేసుకునే మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు నేను ఎవరు అనేది మనకి గురువు దగ్గరకు వచ్చినప్పుడు తెలుసుకున్నట్టయితే నేను బ్రహ్మము. మరి నేను బ్రహ్మము అయినప్పుడు మరి మరణం దేనికి ఉంది? నాలో ఉన్నటువంటి చైతన్యం పరమాత్మ స్వరూపం అయినప్పుడు మరి మరణం నాకు ఉండకూడదు కదా. మరణం మనకి మరి ఏ విధంగా మరి మరణం మనకి లేదని మనకి తెలియవస్తుంది. బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మని నిశ్చయ జ్ఞానం కలిగినప్పుడు మరణ భయం అనేది లేకుండా ఉండాలి. కాబట్టి దాన్ని ఏ విధంగా మనం చేసుకోవాలి? బ్రహ్మమే నేను అన్నప్పుడు ఏదైతే అధిష్టాన అవ్యక్త చేతన పరమాత్మకు నిలయమై ఉందో ఈ శరీరం, అది నేను అని తెలుసుకున్నప్పుడు మరి దాన్ని మనం ఎలా తీసుకోవాలి? బ్రహ్మాన్ని మనము ప్రాణం నేను కాదు, దేహం లేదు, ఇంద్రియం లేదు, మనం ఇప్పుడు స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలు అన్నీ కూడా పడిపోయినప్పుడు లాస్ట్కి మనం ఈ జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, సుషుప్తావస్థ కూడా మనం అన్నీ పడిపోయినప్పుడు మనం నేనుగా ఏదైతే వెలుగుతుందో, నేనుగా ఏదైతే విరాజిల్లుతుందో అది పుట్టుచావులో లేక సాక్షి రూపమై అంతటా నిన్నే నిబిడీకృతమై చైతన్య బ్రహ్మముగా నిబిడీకృతమై ఉన్నదో అదే బ్రహ్మము. అది ఎప్పుడూ కూడా నీలో అనంతమై అద్వితీయమై విరాజిల్లుతుంది. మరి నాకెందుకు ఇన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఇన్ని సుఖాలు, ఇన్ని దుఃఖాలు ఎందుకు మనకి కలుగుతున్నాయి? నేను అనాది ఎప్పటి నుండో ఈ నేనే బ్రహ్మం అనేటువంటి విషయాన్ని మర్చిపోయి జీవభావములో, జీవాత్మ అనేటువంటి భావములో నేను తగులుకున్నాను. కాబట్టి మనకి ఈ బంధం నుండి విడుదల కావాల్సి వస్తుంది. ఏ బంధం నుండి? నేను జీవుణ్ణి, నేను శరీరాన్ని, నేను ఇంద్రియాలని అని అనుకున్నప్పుడు మనకి ఈ బంధం విడవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. వాస్తవంగా ఏదైతే జీవుడు దేవుడు రెండు ఒక్కడైనా మనం ఏదో అనుకుంటున్నామో మనకి చావు లేదు. అసలు మనకి మోక్షం కావాల్సింది ఎవరికి? ఇక్కడ బంధమోక్షాలు ఎవరికి? ఏ చైతన్య బ్రహ్మము, ఏ పరమాత్మ చైతన్య బ్రహ్మము, ఏ అధిష్టాన అఖండ చైతన్య బ్రహ్మం అంటున్నామో అదే లేనిది అన్నామంటే తర్వాత సంగతి. అది లేనిది అని అనాలంటే అక్కడ దాకా మనం రావాలి ముందు.
ముందు నేనెవరో నేను తెలుసుకోకుండా అన్నిటికీ ఆధారమై అఖండమై అద్వితీయమై ప్రతి ప్రాణి కోట్లలో నిండి నిబిడీకృతమైనటువంటి అధిష్టాన అవ్యక్త చేతన బ్రహ్మ ఏదున్నదో దాని సాక్షి రూపంగా వెలుగుతుంది. ఆ సాక్షి రూపం ఎట్లా వెలుగుతుంది అంటే మనం ట్యూబ్లైట్ యొక్క వెలుతురులో మనం ఏది చేసుకున్నా కానీ అది వెలుగు స్వరూపమై ఒకడు పనులు వారి పనులు చేసుకుంటారు, ఒకడు వేరు వాళ్ళకి సంబంధించినటువంటి పనులు చేసుకుంటారు, ఒకడు పాపకార్యాలు చేస్తారు, ఒకడు పుణ్యకార్యాలు చేస్తారు. ఏది ఎవరు చేసుకున్నా కానీ అది సాక్షి రూపంగా సత్తారూపంగా మాత్రమే నీకు వెలుగొందుతుంది. కానీ దానికి ఏమీ అంటదు, దానికి మనం అంటియకూడదు. నాలో ఉన్నటువంటి జీవభావం ఏదైతే ఉందో దాన్ని ఉండబట్టి ఇదంతా లంపటం మనకి తగులుకుంది. దీన్ని విడిచిపెట్టుకోకుండా ఏ అధిష్టాన అవ్యక్త చేతన పరబ్రహ్మం అయితే ఉన్నదో దాన్ని మనం మాయా అని కానీ అబద్ధమని కానీ దాన్ని నిర్వచించకూడదు. మనం దాని సహాయము చేతనే, దాని యొక్క పూర్తి మద్దతు చేతనే, దాని సత్తా లేకుండా మనము ఈ సంసారమైనటువంటి సాగరాన్ని దాటలేము. అదే పరమాత్మ. మరి ఆ పరమాత్మ స్వరూప స్థానాన్ని మనకి సప్తచక్ర నిరూపణగా మరి పైన సహస్రార చక్రంలో నిన్ను నిబిడీకృతమంటే భూమధ్య స్థానాన్ని మనకి చూపెట్టి మనకి అదే గురువు దగ్గరకు వచ్చినప్పుడు బ్రహ్మోపదేశ మార్గం ద్వారాగా నీవు జీవుడు కాదురా దేవుడు అని ఇది అందరికీ తెలిసిందే. ఈ విధంగా మనకి బ్రహ్మోపదేశం అనేటువంటి వ్యవహారాన్ని మనకి ఈ విధంగా మనకి తెలియజేస్తారు. ఇప్పుడు మనకి పరిపూర్ణం అనేటువంటి బోధ ఏదైతే మనం ఇప్పుడు గురువులు సాంప్రదాయ పెద్దలు ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారో దీనిని మనం ఏదైతే మూల కారణమై ఉందో దాని వలన ఇదంతా జరిగింది అనుకుందామా? కారు మన దగ్గర ఒక బండి ఉంది, కారు నడపడానికి పెట్రోల్ ఆధారం, పెట్రోల్ సత్తారూపమైంది, నడుపువాడు జీవుడు, డ్రైవర్ వాడు. పెట్రోలు సత్తారూపమైంది. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, మన అందులో ఉన్నటువంటి ప్రాణాలు పోయిన అందులో ఉన్నటువంటి దెబ్బలు తగిలినాయి, అక్కడ జీవుడికి దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు ఈ కారు ఏదైతే ఉందో కారులో ఉన్నటువంటి పెట్రోల్ సత్తారూపం ఏదైతే ఉందో పరమాత్మ స్వరూపం, దానికి సంబంధం లేదు. జీవుడు చేసేటువంటి పాపపుణ్య కర్మతల వల్ల ఈ చరివితాచరణంగా ఈ మాయభ్రాంతిలో పడి మనం కొట్టుకొని మనం సుఖదుఖాలు అనుభవించుకుంటూ చరివితాచరణంగా కర్మ వల్ల జన్మ వల్ల కర్మ మనం తగులుకున్నాం. అలాగే ఏదైతే సత్తారూపంగా చైతన్య పరబ్రహ్మ ఉందో దాని యొక్క సహాయం చేత మనము ఈ పరిపూర్ణ పరబ్రహ్మ తత్వాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మనకి భగవద్గీత మొత్తం కూడా ఎంతసేపటికి పూజలు వ్రతాలు నోములు యజ్ఞాలు యాగాలు ఇవన్నీ ఎక్కడ కూడా మ్యాక్సిమం నా అనుభవం పూర్వకంగా నేను పత్రం పుష్పం ఫలంతోయం ఏది నా భక్తుడు వాడు భక్తి లక్షణాలు కానీ జ్ఞాని లక్షణాలు కానీ యోగ లక్షణాలు కానీ సాంఖ్యం లెక్కలో కానీ చిత్తప్రజ్ఞ లక్షణాలు తీసుకున్నా కానీ క్షేత్ర విభాగం క్షేత్రము క్షేత్రజ్ఞుడు తీసుకున్నా కానీ ఆ యొక్క పరమాత్మ స్వరూపాన్ని నీవెవరు, దేవుడెవరు, దేహం ఏమిటి, బంధం ఏమిటి, విడుదలేమిటి, మోక్షం ఏమిటి అనేటువంటి ప్రయత్నాన్ని మనకి చెప్పడం జరిగింది. కానీ దాన్ని అర్థం చేసుకునేటువంటి విధానాన్ని మనం తెలుసుకున్నట్లయితే మాముపేత్యేతు కౌంతేయ పునర్జన్మన విద్యతే అని చెప్పినప్పుడు నన్ను చేరిన వారికి జన్మ లేదురా నాయన మనం చెప్తున్నప్పుడు అబద్ధం ఎరుకని మనం నిందించడానికి అవకాశం లేదనేటువంటిది కొంత వాదన ఉంది. ఇందుకు దీన్ని బ్రహ్మాన్ని కూడా మనము పట్టుకోవాలంటే దానిలో కూడా కొంత సత్యత్వం అనేది ఆపాదించబడిందంటే అది ఎవరికి వారి అంతర్గతమైనటువంటి విశ్లేషణ ద్వారాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సత్యత్వం అనేది లేకపోతే ఎంత బాగా చెప్పినా కానీ ఇప్పుడు నేను మైకేడ పెడితే మళ్ళీ నాకేమంటే కొట్టు గుర్తొస్తూనే ఉంది, మళ్ళీ అది దానికి సంబంధించినటువంటి వ్యవహారం నేను చేసుకోవాలి కాబట్టి ఎవరికి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహార నామాలు చేయాలి కాబట్టి ఈ సత్యత్వాన్ని మనం గుర్తెరిగి చైతన్య బ్రహ్మము మనలో ఉన్నటువంటి అధిష్టాన అఖండ చైతన్య బ్రహ్మం యొక్క సహాయము చేత ఏదైతే జనమన రహిత స్థితి ఉందో దాన్ని మనం పొందాల్సిన అవసరం ఉంది. గురువు ఎరుక పరిపూర్ణమా? మళ్ళీ ఇక్కడికి వచ్చేవారికి గురువు ఎరుక అయితే మళ్ళీ నీకు ఎరుకున్నాడు పరిపూర్ణ ఎడ తెలుపగలుగుతారు. అచింత్య అవ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే చింతింపనలవిగాడు అవ్యక్త స్వరూపుడు నిర్గుణాయ గుణములు లేనివాడు సమస్త జగదారమూర్తయే పరబ్రహ్మణే నమః అన్నారు. ఎవరాయన? అందుకే శుద్ధ చైతన్య బ్రహ్మము, బ్రహ్మము నుండి అవ్యక్తము, అవ్యక్తం నుండి మహత్తు, మహత్తు నుండి ఒక నియతి ఆర్డర్ ప్రకారం మనకి నడుస్తుంది. అంటే ఒక నియంత ఉన్నాడు.
ఎవ్వనిచే జనంచు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వడు ఇందుడెందు పరమేశ్వరుండెవ్వరు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుండు వాడు ఎవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని నేను శరణ వేడుతున్నాడు. ఇక ఇక్కడ చిన్న రామున్నో కృష్ణున్నో వీన్నో వాడిని అనుకుంటాం మనం, విమర్శించడం అని కాదు. ఇక్కడ ఎవడైతే అన్నిటికీ మూల కారణంపై సర్వానికి పరమాత్మ స్వరూపమై ఈ నియతిని ఈ ఆర్డర్ ప్రకారం ఒకదాని ప్రకారం ఒకటి మనం ఆగమంటే ఏది ఆగదు, మనం ఉండమంటే ఏది ఉండదు. మనమెంత ఏ ఆర్డర్ ప్రకారం అయితే ఈ ప్రపంచం అంతా నిలబడుతుందో, ఈ ప్రపంచం ఏంటి, ఈ ప్రకృతి మొత్తం కూడా ఎవరి చేత ఏ నియంత చేత ఈ ఆర్డర్ ప్రకారం నిలబడుతుందో వాణ్ణి నేను శరణవేడుతున్నాడు. మన్ని పట్టుకుంది ముసలి తాపత్రయాలు, ఈష్ణత్రయాలు, వాసనత్రయాలు, కామక్రోధలోభ మదమాత్సర్యాలు, ఈర్ష్యాసూయ రాగద్వేషాలు, ఇక చెప్పుకుంటూ పోతే సాంఖ్యం, తారకం, అమనస్కం, అచలం, ఇట్లా ఒక పద్ధతి ద్వారాగా గురుబోధని తెలుపుకుంటూ పద్ధతి ద్వారాగా గురు పరంపరలో మనం చేరినట్టయితే మనకి ఏం వస్తుంది? ఏమీ రాదు, కానీ అన్నీ వస్తాయి. కర్మ ఇప్పుడు మనకి ఇది తెలుసుకోవాలంటే 4 స్తంభాలు, 4 మూల స్తంభాలు ఉండాలి. కర్మ, భక్తి, జ్ఞానము, వైరాగ్యం. కర్మ ఏంటో ఎట్లా చేయాలో తెలవాలి, ఏ కర్మ చేస్తే అనుకున్నదో తెలవాలి, కర్మ ఎన్ని రకాలు అర్థం కావాలి. భక్తి, అనన్య భక్తి, భక్తి గురించి భక్తి యోగం, కర్మయోగం భగవద్గీతలో, జ్ఞానం, జ్ఞానయోగం, వైరాగ్యం, స్థితప్రజ్ఞ లక్షణాలు, భక్తి లక్షణాలు, అమానిత్వం, మదంబిత్వం, అహింసా, శాంతిరాజ్యం, ఆచౌర్యోపాసనం, శౌచం, స్థైర్యమాత్మ వినిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవచ, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. మాటి మాటికి తలుచుకోవాలంటాయి. జన్మ మృత్యు జర, జన్మం గురించి, మృత్యువు గురించి, జర ముసలతనం, వ్యాధి, దుఃఖ దోషాన దర్శనం, వాటిని మాటి మాటికి తలుచుకోవాలి. ఈ విధంగా ఒక ఫౌండేషన్ అనేది లేకుండా మనం ఉన్నది పరిపూర్ణం లేనిది ఎరుక. అంటే అనేక మహానుభావులు ఉన్నారు, అందరూ బోధ తెలుసుకొని ఉన్నారు. నేను ఒకళ్ళు ఇది నా అభిప్రాయంలో నా స్వగతంగా నేను చెప్పేటువంటి మాటలే తప్ప ఒకరిని విమర్శించాలనో, ఏ మతాన్ని కూడా మనం విమర్శించొద్దు. ప్రతి మతం కూడా మన ధర్మాలు పెట్టింది, కొన్ని వాళ్ళ వ్యవహారాలు బట్టి కొన్ని చేసుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించినట్టు ఏ మతం కూడా చెడు చేయమని చెప్పదు, ఏ మతం కూడా అన్యాయం చేయమని చెప్పదు. ఆ విధంగా మన జన్మను వృధా చేసుకుండా అసలు మానవ జన్మ రావటమే గొప్ప. ఆ గొప్పని మనం ఉపయోగించుకొని, ఆ వ్యవహారాన్ని మనం ఉపయోగించుకొని ఈ స్థితిని మనం తెలుసుకున్నట్లయితే హాయిగా, సంతోషంగా, ఆనందంగా జన్మరహితం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గురువు ఎవరిందాక అనే సందేహం వచ్చినప్పుడు బ్రహ్మానందం పరమసుగదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమ్వాడు. బ్రహ్మానంద స్వరూపుడు, పరమసుఖమునిచ్చేవాడు, కేవలుడు, జ్ఞానమూర్తి, జ్ఞానాన్ని ప్రకాశించేవాడు, ద్వంద్వాలకు అతీతుడు, గగన సదృశ ఆకాశ సమానుడు. అటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి ఈ గురువు దేహదారి కాదు. అందులో అటువంటి ఏదైతే అన్నిటికీ మూల కారణమైందో అదే శివుడు గురురూపం వచ్చి మనకి తెలియతరము ఉన్న నవ్యతర భోగ శ్రీ సదానంద యోగి అన్నట్లుగా ఆ విధంగా మనకి ఈ పరంపరలో ప్రతిదీ మనం కూలంకషంగా జ్ఞానము ద్వారా, జ్ఞానం అంటే విచారణ, తెలివి, ప్రతిదీ విచారం చేసుకోవాలి. గుడ్డిగా నమ్మటం కాదు. గుడ్డిగా నమ్మితే వాళ్ళేదో చేశారు, వీళ్ళేదో చేశారు, నమ్మకం వేరు, జ్ఞానం వేరు. నమ్మకాలు కొన్ని ఉంటాయి, అది తప్ప ఒప్ప అనేది ప్రక్కన సంగతి. ఇది నిజమా కానీ విచారం చేసుకుంటూ ఇది విచక్షణ జ్ఞానం మానవునికి ఇచ్చిండు. దాని విచక్షణ జ్ఞాన పరంగా మనం విచారం చేసుకొని ఇది అవునా నిజమనేటువంటి తెలివిని మనకి ఉపయోగించుకునేటువంటి వ్యవహారాన్ని మనకి తెలియజేశాడు పరమాత్మ. పరమాత్మక స్వరూపమైనటువంటి ఈ దేహం నిలయమై ఉంది. దాన్ని నాలోకి నేను తొంగి చూసుకున్నట్టయితే ఆ పరమాత్మ స్వరూపాన్ని ముందు తెలుసుకున్నట్లయితే మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఈ జన్మకు వచ్చినటువంటి జన్మ ఏదైతే ఉందో జన్మను కొనసాగించడం వేరు, జీవితాన్ని సాగించడం అంటేనే బాల్యం నుండి ముసలితనం వరకు కొంత ధర్మాలు చేసుకుంటూ, కొంత ధర్మబద్ధంగా బ్రతుకుతూ, ఏదో కొన్ని ముంచకార్యాలు చేసుకుంటూ
సాగించడం. సార్థకం చేసుకోవడం అంటే నేనెవరు, ఇక్కడికి వచ్చినటువంటి కార్యక్రమం ఏమిటి, మళ్ళీ తిరిగి పోయేటప్పుడు నేనేం చేయాలి, మరి మృత్యు అంటున్నారు, మరి మళ్ళీ పుట్టుక అంటున్నారు. ఈ నిజమా అబద్ధం అనేటువంటి విచారణ రూపంగా మనం అందరూ తెలుసుకొని ఈ జన్మ పరంపరలో అందరం కూడా ఈ జనమన భ్రాంతి రహిత స్థితి పొందాలని కోరుకుంటూ ఇటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మరి అధ్యక్షుల వారికి, విన్నటువంటి మీ అందరికీ కూడా అనేక జయగురులు సమర్పించుకుంటూ జై సద్గురునాథ్ ప్రభు మహారాజకే జై. మీరావళి చాలా చక్కగా అన్ని పాయింట్లు వచ్చేట్లుగా చాలా చక్కగా చెప్పడం అనేటువంటి జరిగింది. జయతర సద్గురు ప్రభు మహారాజ్ అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.